ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. సంధ్య, నువ్వు లేకపోతే నేను లేను. నీకేం కాదు. అమ్మా, అయ్యో అక్క, నేను చచ్చిపోతాను. అక్క, నువ్వు నన్ను అక్కలా కాకుండా నాకు అమ్మవై చూసుకున్నావు. ఇప్పుడు కూడా అలాగే చూసుకుంటున్నావు. నువ్వు నాకు అక్కగా పుట్టడం నా అదృష్టం. నీ రుణం తీర్చుకోవడానికైనా ఆ దేవుడు నాకు ఆయుష్ ఇస్తే బాగుంటుంది. సంధ్య, అంత మాట అనుకు. నీకేం కాదు. హలో ఆచార్య గారు. చెప్పండి అక్షయ్ బాబు గారు. మా సంజయ్కి పాము కరిచింది. మీరు వెంటనే ఇక్కడికి వచ్చి వైద్యం చేయాలండి. అలాగే అక్షయ్ బాబు గారు, వచ్చేస్తున్నాను. మీరు రావాలంటే టైం పడుతుంది. మా డ్రైవర్కి కార్ ఇచ్చి పంపిస్తాను. అలాగే బాబు, నేను ఈ లోపు విరుగుడు మందు సిద్ధం చేసుకుంటాను. సరే, మంచిదండి. త్వరగా వచ్చేసేయండి. అక్క, నీ మీద లెక్కలేనన్ని సార్లు చిరాకు పడ్డాను, కోప్పడ్డాను. కానీ నువ్వు అన్నీ నా కోసం భరించావు. నన్ను మాత్రం కళ్ళల్లో పెట్టుకుని పెంచావు. మళ్ళీ జన్మంటూ ఉంటే నీ చెల్లిగానే పుడతానక్క, నీ చెల్లిగానే పుడతాను. సంధ్య, నీకు దండం పెడతాను. నువ్వలా మాట్లాడితే నేను తట్టుకోలేను. నీకేం కాదు సంధ్య. అక్షయ్ వైద్యుడికి ఫోన్ చేస్తుంటాడు. ఈ పాటికి వచ్చేస్తూ ఉంటాడు. నేను బ్రతుకుతానని నాకు అనిపించడం లేదత్తయ్య. కొంచెం ఓర్చుకోమ్మా, వైద్యుడు వస్తాడు. అక్షయ్, అక్షయ్, ఏమైంది నాన్న? నాటు వైద్యుడికి ఫోన్ చేశావా? చేశాను పిన్ని. త్వరగా తీసుకురమ్మని డ్రైవర్ని కూడా పంపించాను. మంచి పని చేసావు నాన్న. ఇంతకీ విశ్వ ఎక్కడున్నాడు? తను గదిలో పడుకున్నాడు. అవును సంధ్య, నువ్వు కూడా గదిలోనే ఉండాలి కదా, బయటికెందుకొచ్చావు? అవును, నిజమే కదా. నువ్వు గదిలో ఉండాలి గాని బయటకెందుకు వచ్చావు? నేను గదిలో ఉంటే ఇంట్లో ఎవరో దొంగ పడినట్టు అనిపించింది. కంగారుగా బయటికొచ్చి చూశాను. బయట ఎవరూ లేరు. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. పాము వచ్చి నన్ను కాటేసింది. మరి ఆ పాము ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏంటండి మీరు? సంధ్య మాట్లాడడానికి కూడా కష్టపడుతూ ఉంటే మీరు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉన్నారేంటి? నువ్వు భయపడకు సంధ్య. ఎంతటి విషపూరితమైన పాము కాటు వేసినా తన వైద్యంతో మామూలు మనిషిని చేయగలిగే రమణాచారి గారిని పిలిపిస్తున్నాను. నీకేం కాదు. మీ మాటలు నాకు ధైర్యాన్ని ఇస్తున్నాయి, కానీ నాకు మాత్రం లోపల ఏదేదో జరిగిపోతుంది. ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాను. అత్తయ్య, మీరు నాకిచ్చిన బాధ్యతలు నెరవేర్చకుండానే వెళ్ళిపోతున్నానని బాధపడుతున్నాను. అయ్యో సంధ్య, అంత పెద్ద మాటలు ఎందుకమ్మా? నువ్వు క్షేమంగా ఉంటావు. మీ అందరి మధ్య సంతోషంగా ఉండే అదృష్టం అక్షయ్ నాకు లేదేమో అత్తయ్య. నాకు కళ్ళ ముందు చావు కనిపిస్తుంది, కానీ భవిష్యత్తు కనిపించడం లేదు. సంధ్య, ఇక చాలా ఆపు. నీకేం కాదు. శ్రీవారు, మీరైనా చెప్పండి. సంధ్య, నా మీద నమ్మకం ఉంచు. రమణాచారి గారు వచ్చి విషయం తీసేస్తారు. అంతకంటే ముందు నాకు తెలిసిన వైద్యం చేస్తాను అక్షయ్. దీపా, నువ్వు వైద్యం చేస్తావా? అవును, మా నాన్న పాము కాటు వేసినప్పుడు ఏం చేయాలో కొన్ని చిట్కాలు నేర్పించారు అన్నయ్య గారు. ఒక్కసారి ప్రయత్నిస్తాను. ఏం అక్కర్లేదు, అన్నయ్య పిలిపిస్తున్న వైద్యుడు వస్తున్నాడు కదా. నేను సంధ్య ప్రాణాలు కాపాడాలనుకుంటున్నాను.
నా ప్రయత్నం నన్ను చేయనివ్వండి. దీపా, నువ్వైతే ట్రై చేయి. ఓకే. వాణి, అన్నపూర్ణమ్మ గారు, మీరు కూడా నాతో రండి. పదండి. నా డ్రామా బాగానే వర్కౌట్ అయింది. అందరూ బాగానే నమ్మేశారు. దీపమ్మా, నీకు వైద్యం కూడా తెలుసా? నాకు ఏ వైద్యమూ తెలీదు. మరి అక్కడ తెలుసని చెప్పారు కదా. సంధ్యకి పాము కాటు వేయలేదు. తను కావాలనే డ్రామాలాడుతుంది. దాన్ని ఎలాగైనా బయట పెట్టాలనే నాకు వైద్యం తెలుసని నేను కూడా డ్రామా మొదలుపెట్టాను. నువ్వన్నది నిజమేనమ్మా. సంధ్య కావాలనే నాటకం ఆడుతుంది. సంధ్య ఎందుకు నాటకం మొదలుపెట్టిందో నాకు ఇప్పుడు అర్థమవుతుంది దీపమ్మ. పాల గ్లాసు మనం మార్చాం. ఆ పాలు విశ్వయ్య గారు తాగి పడిపోయినట్టున్నారు. పాల గ్లాస్ మారిపోయిందని తెలియగాని శ్రావణి అక్షయ్ అయ్య గారు ఎక్కడ ఒకటైపోతారోనని పాము కాటు డ్రామా మొదలుపెట్టింది. అయితే దానికి కూడా మనం చెక్ పెడదాం వాణి. ఇప్పుడు ఏం చేద్దాం దీపమ్మ? గిన్నెలో నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి నీళ్లు మరిగించు వాణి. అలాగే దీపమ్మ. ఈ వేడి నీళ్లతో ఏం చేస్తావమ్మా? సంధ్య కాళ్ల మీద పాము కాటు వేసిందని చెప్తుంది కదా, అక్కడ ఈ మరిగే నీళ్లు పోసి మర్దన చేస్తాం. దెబ్బకి నాటకం ఆపేసి నోరు మూసుకుని కూర్చుంటుంది. ఈ నీళ్లు పోసి మర్దన చేస్తే చర్మం ఊడిపోతుంది దీపమ్మ. మనకు కావాల్సింది కూడా అదే కదా వాణి. దీపా, ఆ వేడి నీళ్ళేంటమ్మా? పాము కాటు వేసిన దగ్గర ఈ వేడి నీళ్లతో మర్దన చేస్తే విషము ఒళ్ళంతా పాకకుండా ఉంటుంది అన్నయ్య గారు. దీపా, అదేమి కాలువాపు కాదు, వేడి నీళ్లతో కాపుడం పెట్టడానికి పాము కాటు. ఇదిగో, నీకు తెలియపోతే నువ్వు ఊరుకో. లేనిపోని ప్రయోగాలు చేసి సంధ్య పరిస్థితిని క్రిటికల్ చెయ్యి మాకు. విషం పాకకుండా ఉండడానికి ఇది మంచి చిట్కా శాంభవి వదినా. నాకు తెలిసే చేస్తున్నాను. సంభవి, ఇప్పుడు సంధ్య ప్రాణాలు నిలబెట్టడం ముఖ్యం. తన ప్రయత్నం తను చేయనివ్వు. దీపా, నువ్వు కానివ్వు. అక్క, నాకు తల తిరుగుతుంది. నన్ను కాపాడండి అక్క, నన్ను కాపాడండి. సంధ్య, సంధ్య, నువ్వు ధైర్యంగా ఉండమ్మా. ఆచార్య గారు వచ్చేస్తారు. సంధ్య, కొంచెం వేడిగా ఉంటుంది, ఓర్చుకో. అమ్మా, అక్క, అమ్మా. కొంచెం ఓర్చుకో, తగ్గిపోతుంది, నీకేం కాదు. అమ్మా, అత్తయ్య. ఓర్చుకో సంధ్య, ఓర్చుకో. అక్క, ఇలా చేస్తేనే విషం బాడీ అంతా పాకకుండా ఆగిపోతుంది. అమ్మా, నువ్వు సేవ్ అవుతావు. పాపం, సంధ్యని నిజంగానే పాము కాటేసినా ఇంత బాధ భరించేది కాదేమో. ఇప్పుడు ఈ బాధ చూడలేకపోతున్నాను. అయ్యో అత్తయ్య, అత్తయ్య, మంట, మంట. అయ్యో అక్క, అత్తయ్య, నొప్పి